జయ గురుదేవ దత్త వాగీశ్వర్యే నమ దత్తాత్రేయాయ నమ దక్షిణామూర్తే నమ హైగ్రీవాయ నమ గురుపాదికేభ్యో నమో నమ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమో నమ జగన్మాతాయ నమ. మనం ఏం చెప్తున్నా అమ్మవారికి అనుగ్రహం చెప్తున్నాం, మనం ఏం చెప్తున్నాం అనుకోకండి. ఎందుకంటే జ్యోతిష్యం చాలా గొప్ప రహస్యాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మన నోటి నుండి వస్తున్నాయంటే అది మనం చెప్తుంది కదా. అమ్మవారికి అనుగ్రహంలో అమ్మవారు ఏం చెప్పిస్తే చెప్తుంటాం మనం అనుకోండి. అయితే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే వృశ్చికం చెప్తున్నాం. వృశ్చికం అంటే ఏంటి? తేలు. వృశ్చికం ఒక ప్రభావం ఎలా ఉంటుంది? కుట్టేది కూడా తెలియదు అనమాట. వెనక ముందు నార్మల్గా వెళ్ళి పట్టుకొని వెనకాల నుండి కాటేస్తుంది అనమాట. అలా అంటే ఒక నక్సలైట్ కానీ, ఒక గుండా కానీ, ఒక రకమైన క్రిమినల్ కానీ ఎలా చేస్తాడు? ఫస్ట్ అటాక్ చేసి తర్వాత చంపేస్తాడు. అలాగన్నమాట. అంటే ముందు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు, ఎలా అటాక్ చేయాలి అని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారన్నమాట. అన్ని దీంట్లో గూఢచారులు, మిలిటరీ, అలానే రహస్యంగా చేసే పనులు, భూగర్భ సంబంధమైన పనులు, లేదా పురావస్తు శాఖ, లేదా చాలా క్రిమినల్స్, దొంగలు దీంట్లో ఉంటారన్నమాట. దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలి కూడా దీంట్లో ఆలోచిస్తుంటారన్నమాట. ఈ వృశ్చిక లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు, వృశ్చిక లగ్నాన్ని ఉన్న వాళ్ళకి వీళ్ళు చాలా టెక్నిక్స్ ఉంటాయి ఆవిడ. వీళ్ళు చాలా వెరైటీ రహస్యాలన్నీ వీళ్ళకే తెలుస్తుంటాయి. ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని కోణాల్లో ఎన్ని పాయింట్స్ మనం చేయొచ్చు అనే విషయాలన్నీ వీళ్ళు ఒకరికే తెలుస్తాయి. వీళ్ళు కనుక ప్రపంచం వదిలేస్తే వీళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దాని ప్రపంచం అన్ని విషయాలను వీళ్ళు ఒకరికి తెలుస్తాయి. అన్ని విషయాలు, అన్ని రహస్యాలన్నీ వీళ్ళకి ఒకరికి తెలుస్తాయి. అంత చాలా డేంజర్. వీళ్ళ కుటుంబం చాలా గొప్పది, చాలా దేవభక్తి గలది, చాలా ప్రశాంతత ఉన్న లైఫ్ కనబడుతుంది. సోదరులు చాలా తెలివిగా వ్యవహరించే వాళ్ళు జరుగుతుంటారు. అలానే తల్లి కొంచెం జీవితంలో చాలామంది ప్రముఖులతో పెద్దవాళ్ళు పరిచయం వాళ్ళే ఉండడానికి అవకాశం ఉంటుంది. శని బలంగా ఉంటే తల్లి కూడా పెద్దవాళ్ళతో పరిచయం ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ సంతానం కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు, ఉన్నత స్థితి బాధ్యత కూడా అవకాశం. అలానే ఎప్పుడు కూడా వీరికి విశేషం ఏంటంటే శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడు అని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరితోనూ వీళ్ళు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. వీళ్ళకి సహజం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరితో సమస్య వస్తుందో అని ఆశ్చర్యపోకల, ఏదో సమస్య వస్తూనే ఉంటుంది వీళ్ళకి. అంటే సమస్య అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా గొడవగా క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఎందువల్ల అంటే వీళ్ళ ఆలోచన విధానంలో ఎదురు వ్యక్తి లోపాలు వీళ్ళు వృత్తిగా గ్రహించగలరు కనుక అది సమస్యగా మారుతుంది. అది చాలా ప్రమాదం. అది వృశ్చిక రాశి వారికి. అదే సప్తమ స్థితి, భర్త మాత్రం మంచి కళాపోషకుడు, అదే భార్య అయితే మంచి అందగత్య, చాలా సౌందర్యవతి, గుణవంతి, అంత అనుకూలమైన భార్య లభిస్తుంది. మంచి పార్ట్నర్ మాత్రం మంచి పెద్ద పొజిషన్ ఉన్న పార్ట్నర్ దొరుకుతుంటాడు. అష్టమ స్థితి, వీళ్ళకి ఈ వ్యాపారం అసలు కలిసి రాదు. వృశ్చిక వారికి వ్యాపారం కలిసి రాదు, చేయకపోతేనే సేఫ్గా ఉంటారు. అయితే భాగ్యం మాత్రం చంద్రుడు. ఎంత ధనం వచ్చినా వీళ్ళు దాచిపెట్టుకుందాం, దాన్ని చాలా కూడబెట్టాలి అనే కాన్సెప్ట్ ఉంటారు. వీళ్ళు ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలనుకోరన్నమాట. ఒకవేళ ఖర్చు పెట్టి మొదలు పెడితే నిలప్రాయంగా ధన మొత్తం ఎగిరిపోతుంటాయి. అంటే వీళ్ళు ధనాన్ని ఒకసారి బయట తీస్తే ఎలా ఖర్చు అయిపోతాయంటే అలా ఖర్చు అయిపోతాయి అని వీళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు. అని తర్వాత వీరికి వచ్చేసరికి వృత్తి ఎలా ఉంటుందంటే ప్రభుత్వ సంబంధమైన శాఖల్లో పనిచేయడం కానీ, ప్రభుత్వ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేదా పెద్ద వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయడం కానీ, అలా పెద్ద వాళ్ళతో డీల్ చేయడానికి ఉంటారన్నమాట. వృష్టి వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారన్నమాట. వాళ్ళ గవర్నమెంట్ సంబంధంగా వీళ్ళు సలహాలు తీసుకుంటుంటారు, అక్కడ పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా లాభం ఎలా వస్తుంది వీళ్ళకి అంటే, ఎవడో చచ్చిన తర్వాతనో, లేదా సమస్య ఉన్న వాడి దగ్గర రోగంతో ఉన్న డబ్బులు వసూలు చేయడము, లేదా జైలుకి వెళ్ళి డబ్బులు వసూలు చేయడము, వాడు బాధపెట్టి డబ్బులు వసూలు చేయడము, వాడు భయపెట్టి డబ్బులు వసూలు చేయడము, ఇలా విచిత్ర ఆలోచనలు తారసన వీళ్ళకి ఉంటాయి. ఎవరికి వృష్టిలాగా వీళ్ళని లాయర్లు ఎక్కువ ఉంటారు అన్నమాట. లాయర్లుగా ఉంటుంటారు, వీళ్ళు పోలీసులుగా ఉంటుంటారు. వృశ్చిక వారు పోలీసుగా ఉన్నారంటే పోలీసు శాఖలో చాలా డేంజర్ అవుతున్న వ్యక్తి అని చెప్పచ్చు. ఈ వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి అని తెలుసుకోవాలి. వృశ్చిక రాశి అయినా లగ్నం అయినా సరే అతను పోలీసు కానీ మిలిటరీ కానీ ఏంటంటే మాత్రం వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉండి చాలా కమాండ్ చేస్తారు, చాలా డెప్త్ వెళ్తారని తెలుస్తుంది. అదే కనుక లాభస్థితిలో కనుక బుధుడు ఉండడం వల్ల జరిగే ప్రభావాలు ఒకటిగా రెండు కాదు. వీళ్ళ లాభాలన్నీ కూడా కబ్జా చేసి లాక్కున్నట్టుగా, అంటే బలవంతంగా లాక్కున్నట్టుగా, అంటే అన్యాయకరంగా లాక్కున్నట్టుగా వీళ్ళ లక్ష్యాలన్నీ కూడా ఒక పాప భూయిష్టం సంబంధం తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టడం మాత్రం నేను ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టను, సంపాదిస్తా, ధనాన్ని మాత్రం సేవ్ చేద్దామని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఖర్చు పెట్టాలని ఆలోచన లేదు రాదన్నమాట. డబ్బు దగ్గర వచ్చేటప్పుడు చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఓకే, సంపాదన అయితే ఒక రకంగా ఉంటుంది, నిలప్రాయంగా ఉంటుంది, బాగా సంపాదిస్తారు. ఖర్చు పెట్టి మాత్రం రూపాయి ఎవరికి వద్ద ఆలోచనలో ఉండరు. వృశ్చిక వారికి ఈ సంవత్సరం సప్తమ గురుడు అవడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే సప్తమ గురుడు మంచి యోగదాయకుడు.
వీళ్ళకి వివాహం అవ్వడము, వృత్తిపరమైన అభివృద్ధి చెందడము, అనేక ఆలోచనలు కలగడము, చాలా ఉన్నత స్థితి రావడానికి, తర్వాత పొలం పని చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. తర్వాత మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు, వాళ్ళతో స్నేహం పెరుగుతుంటుంది, వాళ్ళ ద్వారా ఆదాయం పొందుతుంటారు, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ జీవితం లగ్జరీ జీవితం అని చెప్పచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. చాలా యోగదాయకంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మే వరకు బాగాలేదు, మే నుండి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మే వరకు సమస్యలు, రుణ సమస్యలు, ఆదాయ అభివృద్ధి కూడా తర్వాత చాలా మంచి అభివృద్ధి బాగుంది, సుఖంగా ఉంటారు.